గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మరి రోజు ఉదయం గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు రాజశేఖర గారు ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ను కూడా నేను చూడడం జరిగింది. రాజా గారు మాట్లాడుతున్నప్పుడు తుని పురపాలక సంఘ వైస్ చైర్మన్ ఎన్నికకి సంబంధించి మా కౌన్సిలర్ని సెలవు పెట్టి అనేక రకాల ఇబ్బందులు, కేసులు, బెదిరింపులు అధికారాన్ని ఉపయోగించి చేస్తున్నారని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మరి ప్రజాస్వామ్యం అనేదానికి అర్థం ఏంటో మరి వారు తెలుసుకోవాల్సిందిగా. గతంలో జరిగినటువంటి పురపాలక సంఘ ఎన్నికల్లో కౌన్సిలర్లు అందరూ కూడా గతంలో వారి అధికారాన్ని ఉపయోగించుకొని వేరే ఎవరిని కూడా పోటీ చేయకుండా, ఏ పార్టీని పోటీ చేయకుండా అనేక ప్రలోభాలు పెట్టి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి ప్రజాస్వామ్య విరుద్ధంగా ఆ రోజున వాళ్ళు ఎన్నికలు జరుపుకోవడం జరిగింది. ప్రజాస్వామ్యం అయిన తర్వాత గెలిపోవటం అనేది సహజం. మరి అన్ని పార్టీలు పోటీ చేయడం జరుగుతుంటుంది. ప్రజలు ఎవరికి విశ్వాసం చూపిస్తే వాళ్ళు ప్రజాస్వామ్యంలో విజయం సాధించి ఆ ప్రభుత్వాలు ఏర్పడడం జరుగుతుంది. ఆ విధంగానే మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో ప్రజలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలా, రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి నోచుకోకుండా 5 సంవత్సరాలు కూడా చాలా రకాల ఇబ్బందులు పడ్డాం. రాష్ట్రం అన్ని విధాల అప్పులు పాలవుతుంది. అపారమైన అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ప్రభుత్వాన్ని మరి తిరిగి మనం తెచ్చుకోవాలా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలా, అన్ని రకాలుగా మన రాష్ట్రాన్ని యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మన ఎన్నికల్లో ఆలోచన చేసి ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ ఎన్నికైన ప్రభుత్వం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అటు గ్రామీణ ప్రాంతాల్లో కానీ, పట్టణ ప్రాంతాల్లో కానీ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అన్ని రంగాల ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలో మరి మన తుని పురపాలక సంఘంలో గత 5 సంవత్సరాల కాలంలో కూడా ఈ ప్రజాస్వామ్యబద్ధంగా కాకపోయినా ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఈ పురపాలక సంఘ సభ్యులు ప్రజలకు ఎటువంటి న్యాయం మేము చేయలేకపోయాం. ఇవాళ తునిలో యనమల రామకృష్ణ గారి యొక్క అపారమైన రాజకీయ అనుభవం, ఆయన నాయకత్వం, మేము ఎన్నుకున్న ప్రజాప్రతినిధి శ్రీమతి యనమల దివ్య గారి యొక్క నేతృత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము కూడా ప్రజాప్రతినిధులుగా మరి మా యొక్క పట్టణ ప్రాంతాల్లో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలని సంకల్పంతో మరి మేము కూడా మీకు సహకరిస్తాం. మమ్మల్ని కూడా మేము దాంట్లో భాగస్వామ్యం చేయండి, మమ్మల్ని కలుపుకోండి. ఈ పురపాలక సంఘ ఎన్నికల్లో మేము ఉన్న మెజార్టీ కౌన్సిలర్స్ మేమందరం కూడా మీతో పాటు నడవాలనుకున్నామని చెప్పి మరి గౌరవనీయ పెద్దలు రామకృష్ణ గారి దగ్గరికి కానివ్వండి, అయితే యనమల రామకృష్ణ గారు, యనమల దివ్య గారి దగ్గరికి కానివ్వండి, మరి నా దగ్గరికి కానివ్వండి, అందరి దగ్గరికి అనేక సందర్భాలు రావడం జరిగింది. చేద్దాం, ఎన్నికైన తర్వాత మన అందరం ప్రజాప్రతినిధులు మనం అందరూ కలిసి పనిచేసినప్పుడే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మన పట్టణం అభివృద్ధి చెందిన సంకల్పంలో వారిని మేము ఆహ్వానించడం జరిగింది. మరి పురపాలక సంఘ వైస్ చైర్మన్ ఎన్నికల సందర్భంగా మరి వారందరూ కూడా మేము మీ దగ్గరికి వస్తున్నాం, మమ్మల్ని మీతో పాటు నడుస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి కోరిన మేరకు మేమందరినీ కూడా ఈ సందర్భంలో మరి మీరు అందరూ కూడా మాకు సహకరించండి. ఒక చక్కటి ఉపాధ్యక్షుని మనం కలిసి ఆలోచన చేసుకుని ఎన్నుకున్నాం. దాని ద్వారా మంచి పరిపాలన అందిద్దాం ఉద్దేశంతో మరి వారిని అందరినీ కూడా 2-3 రోజుల నుంచి కూడా వారు ఒక కోరిక మేరకు మేము వారిని ఆహ్వానించడం, అదేవిధంగా యనమల రామకృష్ణ గారు కానివ్వండి, లేకపోతే దివ్య గారు కానివ్వండి, ఉన్నటువంటి కుటుంబ నాయకులు అందరం కూడా వారిని పిలిచి మాట్లాడుకొని ఏం చేద్దాం, భవిష్యత్తులో ఏం చేయాలా, మన పట్టణానికి ఏంటి అవసరం, ఏ విధంగా మనం చేయాలంటే ఒక సమాలోచన చేసుకోవడానికి మేము ఇప్పటికప్పుడు 2-3 రోజుల నుంచి మొత్తం మాట్లాడుకోవడం జరుగుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.